నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ఇప్పటి వరకు లైంగిక దాడి అని అంటే ఎవరు లేనప్పుడు ఇళ్లలోనో లేదా సందుల్లోనో లేదా నిర్మానుష్య ప్రదేశాల్లోనో పాడుపడ్డ బంగళాల్లో ఇదే మనకు తెలుసు లైంగిక దాడి అని. సో ఇప్పుడు కదులుతున్న వాహనాల్లో కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. మనం గతంలో చూసాము. అవి కూడా ఒక ప్రైవేట్ వాహనాల్లోని, బస్సెస్ ఇలాంటి వాటిల్లో. బట్ ఇప్పుడు ఏకంగా రైళ్లలోనే జరుగుతూ ఉన్నాయి. సో దీని గురించి అసలు ఎలా మాట్లాడాలి, ఎలా చర్చించాలి? ఈ ఘటన నిజంగానే అందరినీ కూడా వేధిస్తుంది. ఇప్పుడు అసలు ఎక్కడ జరిగింది ఈ సంఘటన, ఎవరి మీద లైంగిక దాడి జరిగింది, కదులుతున్న ట్రైన్ లో జరగడానికి గల అంత సెన్సిటివ్ ఆ టైం ఎట్లా దొరికింది? సో ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. ఏమనుకోవచ్చు సార్, అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే సంఘటన కదులుతున్న ట్రైన్, అది విశాఖ ఎక్స్ప్రెస్ అని అన్నారు. మామూలుగా ట్రైన్ అంటేనే ఏసీ కోచ్ అంటే అత్యంత సెక్యూర్ కోచ్ అని అందరూ అనుకుంటారు. ఎందుకంటే రిజర్వేషన్లు ఎక్కువ మంది ఏసీ అయితే కొంత సేఫ్టీ ఉంటది అనేది కూడా చేస్తారు. ముఖ్యంగా స్త్రీలు, ఒంటరి స్త్రీలు ప్రయాణించాలనుకున్నప్పుడు ఎక్కువగా ఏసీ కోచ్ల్ని ప్రిపేర్ చేస్తారు. అక్కడైతే సేఫ్టీ ఉంటది, డీసెంట్ పీపుల్ ఉంటారు, ఇబ్బందులు ఉండవు అని. ఎందుకంటే మామూలుగా స్లీపర్ కోచ్ కానీ జనరల్ కానీ కొంత రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఏసీ అయితే కొద్దిగా సెక్యూరిటీ ఉంటుంది, కంఫర్ట్లు కూడా ఉంటాయి, బట్ సెక్యూరిటీ కూడా కంపారేటివ్లీ బెటర్ అని అనుకుంటారు. అలాంటిది ఏసీ కోచ్లోనే అత్యాచారాలు జరగడం అనేది ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది. సో లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఒక 12 ఏళ్ల పాపని టాయిలెట్కి వెళ్ళినప్పుడు పక్క ప్యాసింజరే టాయిలెట్ లో ఆ పాపతో కూడా వెళ్ళిపోయి టాయిలెట్ రేప్ చేశాడు. అలాగే అక్టోబర్లో గుంటూరుకి పెదకూరపాడుకి మధ్య 35 ఏళ్ల మహిళను కూడా ఇట్లాగే కత్తి చూపించి చేశాడు. ఇలాగ కదులుతున్న ట్రైన్లలో రేపులు జరగడం అనేది ఈ మధ్యకాలంలో మనకి బాగా కనిపిస్తుంది. అలాగా ఇప్పుడు వైజాగ్ విశాఖ ఎక్స్ప్రెస్ వైజాగ్ లో ట్రైన్ ఎక్కిన ఒక కపుల్ని ఈ విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 1701. సో దీంట్లో ఒక అటెండెంట్, అతను రైల్వే ఎంప్లాయ్, అతను చేయడం అనేది కలకలం రేపింది. ఇది కూడా ఏసీ H1 ఏసీ కోచ్ లో జరిగింది. సో ఇది కొద్దిగా షాకింగ్ అని చెప్పాలి. సో ఎలా జరిగింది ఏంటనేది చూస్తే, వీళ్ళ ఒక జంట కపుల్ వైజాగ్ లో నివసిస్తుంటారు. వాళ్ళ నేటివ్ ప్లేస్ రెంటచింతల, పల్నాడు. సో వాళ్ళు నడికుడికి వచ్చి ట్రైన్ దిగి నడికుడి నుంచి వాళ్ళు బస్ ఎక్కి వాళ్ళ ఊరికి వెళ్ళాలి, అది వాళ్ళ ప్లాన్. సో వాళ్ళకి రిజర్వేషన్లో టికెట్లు దొరకలేదు కాబట్టి జనరల్ బోగి ఎక్కారు. జనరల్ బోగి అంటేనే మనకు తెలుసు, పశువుల దొడ్డి కంటే ఘోరంగా ఉంటుంది. సో అందుకని వాళ్ళు అక్కడ వాష్రూమ్ దగ్గర ప్లేస్ ఉంటే అక్కడ కూర్చున్నారు ఇద్దరు కూడా. 4 గంటలకి ట్రైన్ బయలుదేరింది విశాఖ ఎక్స్ప్రెస్ వైజాగ్ రైల్వే స్టేషన్లో. 11:45 ప్రాంతంలో ఈ యూనిఫామ్ వేసుకున్న రైల్వే ఎంప్లాయ్, అంటే అతను దాని ఏమంటారు, కోచ్ అటెండెంట్ అంటారు, ఏసీ కోచ్ అటెండెంట్. సో బెడ్షీట్స్ కూడా అతను డిస్ట్రిబ్యూట్ సప్లై చేయడం చేస్తాడు. సో అతను వచ్చి అక్కడ ఒక ఏసీ కోచ్లో ఖాళీ ఉంది, మిమ్మల్ని నేను అక్కడికి తీసుకెళ్తాను రండి అన్నాడు. మామూలుగా ఎవరైనా కూడా ఏమనుకుంటారు, వాడు ఎంప్లాయీ, పైగా ఇక్కడ కంపు దగ్గర కూర్చొని అక్కడ మామూలుగా జనరల్ కంపార్ట్మెంట్ అంటే వాష్రూమ్లు ఎంత కంపు వస్తుంటాయో మనకు తెలుసు, అక్కడ బయట కూర్చోవడం కష్టం. సో ఏసీ కోచ్ అనేసరికి వెళ్దామని వాళ్ళు అనుకున్నారు, ఇద్దరు బయలుదేరారు. అయితే ఇక్కడ భర్త తప్పు ఏంటంటే, భార్యతో కూడా వెళ్లాల్సిన వ్యక్తి అతను బయట ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. ఈమెని అబ్బాయి తీసుకెళ్ళాడు, హిందీలో మాట్లాడాడు. తీసుకెళ్ళి ఏసీ కోచ్లో దాని ఏమంటారు, ఒక సపరేట్ ఇది ఉంటుంది కదా, అక్కడ దాని లోపలికి తీసుకెళ్ళి సడన్ గా తలుపు వేసేసి ఆమె పెనుగులాడుతున్నప్పుడు గట్టిగా ఆమెని ఓవర్ పవర్ చేసేసి, సో ఆమె గట్టిగా అరవడం కానీ చేయలేదు, అయిపోయినాక సైలెంట్ గా ఉంది ఆమె. అంటే ఒక షాక్ గురైంది, ఏం చేయాలో ఆమెకు తోచలేదు. భర్తకి చెప్తే భర్త ఎలా రియాక్ట్ అవుతాడు అనేది భయపడిపోయి గమ్మునైపోయింది. మామూలుగా భర్త వెళ్ళాడు, పడుకున్నారు. మార్నింగ్ నడికుడిలో దిగారు, రెంటచింతలకు వెళ్ళిపోయారు. సో ఆమె ఎవరికి చెప్పలేదు. 26 జరిగితే 26వ తేదీ జరిగితే నైట్ ఎవరికి, భర్తకు కానీ ఎవరికి చెప్పలేదు. చెప్పకపోతే ఆ ముభావంగా ఉండడం, సైలెంట్గా ఉండడం, ముఖం అంతా బాధగా పెట్టుకుని ఉండడం, అంటే ఆమె లోపల ఒక ట్రామాకి గురైంది. దీన్ని ఎలా చెప్పాలి, దీన్ని ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎవరికన్నా చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో
ఆ భయంతోనే ఉండిపోయింది. దాంతో భర్తకి అనుమానం వచ్చింది, ఎందుకు నువ్వు ఇలాగున్నావు ఏమైందని అడగడం మొదలు పెడితే అప్పుడు ఏడుస్తూ ఈ సంఘటన చెప్పింది. అప్పుడు అతనికి కూడా ఏం చేయాలో తెలియదు, దీన్ని ఏం చేయాలి, దీన్ని ఎవరికి చెప్పాలి ఏంటని. సో అలాగా మెల్లగా ఇంట్లో తెలియడం, బంధువులకి తెలియడం, దాంతో వాళ్ళు ఇది ఇట్లా వదిలేద్దు, కేసు పెట్టాలి అని చెప్పి సో ఎవరినో కుల పెద్దలను వాళ్ళని పట్టుకొని వెళ్ళి రెంటచింతల పోలీస్ స్టేషన్లో ఇది జరిగింది సార్, ఇది జరిగిందంటే వాళ్ళు ఇమీడియట్గా స్పందించి 0 FIR అంటారు మామూలుగా, 0 FIR పెట్టారు. ఆ 0 FIRని తర్వాత విజయవాడ GRP గవర్నమెంట్ రైల్వే పోలీస్ వింగ్, ఎందుకంటే రైలు ప్రిమైసెస్లో నేరం జరిగితే గవర్నమెంట్ రైల్వే పోలీసులకి ఇవ్వాలి, అలాగా ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు ఇమీడియట్గా దీన్ని స్పందించారు. ఆల్రెడీ GRP మహిళా కమిషన్ కలిసి చాలా మహిళలకు సంబంధించి అనేక విషయాల్లో కలిసి పనిచేస్తున్నారు. సో అందుకని వాళ్ళు ఇమీడియట్గా మహిళా కమిషన్ చెప్పారు. రాయపాటి శైలజ ఆమెతో వీడియో కాల్లో మాట్లాడింది, మొత్తం అడిగి తెలుసుకుంది ఎలా జరిగింది ఏంటని. సో దాంతో ఇమీడియట్గా రైల్వే పోలీసులు, విజయవాడ రైల్వే పోలీసులు రంగంలో దిగి ఆ టైంలో H1 AC కంపార్ట్మెంట్లు ఎవరున్నారు, కెమెరాస్ కూడా ఉన్నాయి కానీ మొత్తంగా చాలా చోట్ల లేవు. సో ఎంప్లాయ్ కాబట్టి పట్టుకోవడం కొంత ఈజీ అయింది. పైగా హిందీలో మాట్లాడుతున్నాడు, తెలుగు రాని ఎంప్లాయీ AC కోచ్లో ఉన్నాడు అనే దాంతో వాళ్ళు పైగా బయటంతా ఆ ట్రైన్లోకి ఎవడు ఎక్కాడు ఏంటి CCTVలు ఉన్నాయి కాబట్టి, అంటే లోపల AC కోచ్ల్లో CCTVలు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే ప్రైవసీ కాబట్టి అక్కడ పెట్టలేదు అనమాట. ఇప్పుడు పెట్టాలనే ప్రపోజల్ ఉంది సేఫ్టీ రీత్యా. ఆల్రెడీ మనకి ఇప్పుడు 566 స్టేషన్లలో నిర్భయ ఫండెడ్ CCTVలు అంటూ పెట్టారనమాట. ఇప్పుడైతే స్కీమ్ కూడా ఆన్గోయింగ్ స్కీమ్ ఉంది. సో మొత్తంగా CCTVలను ఉపయోగించుకొని ట్రాక్ చేసి అతనైతే పట్టుకున్నారు. అతన్ని ఇప్పుడు విచారిస్తున్నారు. అతని మీద 376 IPC అంటే కేసు పెట్టారు. అలాగే రైల్వే యాక్ట్ కింద కూడా ఒక ఎంప్లాయీగా ఉండి మోసం చేయడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అని రైల్వే యాక్ట్ కింద కూడా కేసు పెట్టారు. ఇప్పుడు దీన్ని GRP పోలీసులు చూస్తున్నారు. కాకపోతే మనకి GRP పోలీసుల మీద ఆల్రెడీ విమర్శలు ఉన్నాయి. ఇక్కడ విజయారెడ్డి కేసు కూడా చూసాము. ఇప్పటి వరకు ఆ కేసులో ఏమైంది ఏంటంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. అవి రకరకాల మలుపులు తిరుగుతూనే ఉంది కేసు. వాళ్ళు మాత్రం ఓపెన్ గా వచ్చి ఇప్పటి వరకు చెప్పలేదు. సో ఏదేమైనా ఈ సంఘటనతో ఇప్పుడు ఏమైందంటే మొత్తం మహిళలందరూ కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ట్రైన్ అంటేనే సేఫ్టీ అనుకుంటారు మిగతా వాటికంటే, అందులో కూడా AC కంపార్ట్మెంట్ అంటే సేఫ్టీ అనుకుంటారు. సో రైల్వేలోనే సేఫ్టీ లేదని, దీనికి ప్రధాన కారణాలు ఏమని చూసినప్పుడు ప్రధానంగా అవుట్ సోర్స్డ్ స్టాఫ్, వీళ్ళందరూ అంటే ఎవరో సప్లై చేస్తారు వీళ్ళకి. ఈ సప్లై చేసినప్పుడు ఎక్కువగా ఈ అబ్బాయి కూడా ఒరిస్సా తర్వాత జార్ఖండ్ ఇలాంటి వాళ్ళ నుంచి చేస్తారు. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెక్స్ కరెక్ట్ గా ఉండవు. రైల్వే వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం అవన్నీ కరెక్ట్ గా చేయరు. అంటే వాళ్ళకి చేరినప్పుడు ఎలా ఉంటదంటే క్రైమ్ చేసి మనం అక్కడికి పారిపోతే ఏం కాదు అన్నది ఒకటి ఉంటది. అది లేకుండా పకడ్బందీగా వాళ్ళ దగ్గర అన్ని డీటెయిల్స్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి, అంటే ఒకవేళ నువ్వు రేపు ఏదైనా క్రైమ్ చేసినా కూడా నువ్వు ఈజీగా దొరికిపోతావు అన్న ఒక భయం ముందుగానే ఉంటే కొంత బెటర్. రెండోది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని ఇట్లాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా చేయొచ్చు, కానీ ఉంటే కొంతవరకు అక్కడ ఫిల్టర్ అయిపోతుంది. ఇక సెక్యూరిటీ అంటే మామూలుగా ట్రైన్లలో ఎక్కువగా RPF పోలీసులు ఎక్కువ గస్తీ ఉంటారు. సో RPF తగిన స్టాఫ్ లేరు, నెంబర్ 1. నెంబర్ 2, విమెన్ RPF 15% RPF లో విమెన్ ఉండాలనేది టార్గెట్ గా పెట్టుకుంది గవర్నమెంట్, కానీ ఇప్పటి వరకు 9% కూడా లేరు. సో విమెన్ కూడా ఉంటే కొంత స్త్రీలకు ఇప్పుడు విమెన్ ఉండి తిరుగుతూ ఉంటే ఆమెకు చెప్పచ్చేమో అన్న ఒక ఇది వచ్చేది, అది కూడా లేదు అన్నమాట. వాడికి కూడా భయం ఏర్పడడానికి గట్టిగా పోలీసు వ్యవస్థ ఉంటే వీళ్ళు ఏమన్నా చెప్తారేమో, అంటే వీళ్ళు చెప్తారేమో మనం పట్టుబడతామేమో అన్న భయం ఉంటే వాడు కొంత సందేహిస్తాడు. మూడోది ఏంటంటే హెల్ప్ లైన్లు, మనకి రైల్ మద్దతు అనే ఒక హెల్ప్ లైన్ ఉంది 139, అట్లాగే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అని
ఒక నేషనల్ లెవెల్లో 112 ఒకటి ఉంది. అవును. కానీ దీని పట్ల అవేర్నెస్ లేదు. నిజానికి ఏంటంటే 2025-26లో 52 సంస్కరణలు తీసుకొస్తున్నానని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రకటించాడు. 52 రకాల సంస్కరణలు, ప్రధానంగా సేఫ్టీ సెక్యూరిటీకి సంబంధించినవే అందులో ఎక్కువ ఉన్నాయన్నమాట. దాని ప్రకారం షైన్ అని ఒక యాప్ తీసుకొచ్చారు, రైలు మద్దతు అని ఒకటి తీసుకొచ్చారు. ఇవన్నీ ఉన్నాయి, కానీ దీనికి సంబంధించి ఇట్లాంటి జరిగినప్పుడు ఏం చేయాలి అనే దాని పట్ల ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. యాక్చువల్ గా ఆమె కానీ అప్పుడే చెప్పుంటే రైల్ని వాళ్ళు చైన్ లాగా ఆపి ఉండొచ్చు, అప్పుడు వచ్చి అధికారులు అడిగుండేవాళ్ళు ఇలా రేపు అయిందని అప్పటికప్పుడే చెప్పుంటే ఆమె మెడికల్ ఎగ్జామినేషన్ స్ట్రాంగ్ గా కేసు కూడా స్ట్రాంగ్ గా ఉండేది. ఇప్పుడు 2 రోజుల తర్వాత చెప్పడం వల్ల ఆమె మెడికల్ ఎగ్జామ్ ఇవన్నీ కూడా బాడీ మీద వెళ్ళిపోయినాయి. సో రెసిడ్యూ స్పెర్మ్ కానీ అవేమి దొరకవు. సో దానివల్ల స్ట్రాంగ్ కేసు నిలబడడానికి కష్టం అవుతుంది. సో దీనికి ప్రధాన కారణం ఏమంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న భయాలు, సమాజంలో ఉండే ట్యాబు, ఇప్పటికి కూడా రేప్ జరిగిందంటే ఈ వీళ్ళని విక్టిమ్ గా కాకుండా ఈ మీద నేరం చేసినట్టుగా చూసే ఒక కల్చరు, ఇవి ఇప్పటికి కూడా ఉన్నాయి. భర్తలు కూడా ఎలా చూస్తారు, ఈ మీదే తప్పు అన్నట్టుగా వాడు చూడడం, దూరం పెట్టడం అప్పటి నుంచి, ఇవన్నీ ఇప్పటికి కూడా సమాజంలో ఉన్నాయి. ఆ మేరకి ఆమెను అప్రిషియేట్ చేయాలి, కనీసం 2 రోజుల తర్వాత చెప్పింది. భర్తను కూడా అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. అంటే కనీసం నిలబడ్డారు. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా బాగా స్పందించారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పోక్సో కేసుల్లో కన్విక్షన్ రేట్ కూడా బలంగానే పడుతుంది ఈ మధ్య కాలంలో, చాలా బాగా చేస్తున్నారు. సో ఈ కేసులో కూడా ఆల్రెడీ రాయపట్టి శైలజ అంటే మహిళా కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాంటి కేసుల్లో శిక్ష పడాలి. రెండోది దీనికి ప్రివెంటివ్ స్టెప్స్ ఇందాక చెప్పిన నేను తీసుకోవాలి. యాక్చువల్ గా ఆపరేషన్ మేరే సహేల్ అనే ప్రోగ్రామ్ ఉంది రైల్వేలో. ఆపరేషన్ మేరే సహేల్ కింద ఉమెన్ కి సపరేట్ గా సెక్యూరిటీ మెజర్స్ ఏమేమి చేయాలనేది అంతా ఉంది. కానీ ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. నిజానికి మంచి చర్యలు తీసుకుంటున్నారు, మంచి రిఫార్మ్స్ పెట్టారు, చాలా యాప్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ దానికి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒకటి, ఇంకొంత సెక్యూరిటీ పెంచడం ఒకటి, ఉమెన్ పోలీసింగ్ అని ప్రెజెన్స్ పెంచడం ఒకటి, ఇలాంటివన్నీ తీసుకురావాలి. అట్లాగే ఏసీ కోచ్ల్లో కూడా CCTVలు పెట్టాలి. ప్రైవసీ కంటే సెక్యూరిటీ ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు ఆలోచిస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు అది లేదు కాబట్టి వీడు ధైర్యంగా చేశాడు. అట్లాగే రైల్వేలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్, అవసరమైతే బాడీ రిగ్ కెమెరా, ఇవన్నీ కూడా తీసుకురావాలన్న ఆలోచన అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. అవన్నీ కూడా చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఇన్ని ఉండి కూడా ధైర్యంగా వాడు చేశాడంటే, ఒకటి నేను యూనిఫామ్ లో ఉన్నా నన్ను ఎవడేం చేసుకోలేడు అనేది ఒకటి. అది మెయిన్ గా వాడికి. ఎందుకంటే ఇది క్యాలిక్యులేటెడ్, వాడేదో ఆవేశంలో చేసింది కాదు, ప్లాన్డ్ గా వీళ్ళు ఇక్కడ కూర్చోన్నారు అని ఆలోచించుకొని ఎప్పుడు ఒక కొంత చేసి ఇది మనం మ్యారీడ్ ఉమెన్ కాబట్టి కొంచెం మనం జనరల్ గా చర్చిస్తున్నాం. ఇన్ కేస్ ఇదే ఒక అమ్మాయి 18 ఏళ్ళు 20 ఏళ్ళ అమ్మాయి అయితే మాత్రం అది పెద్ద డ్యామేజ్ కదా సార్ ఖచ్చితంగా. అది ట్రైన్ లో సెంట్రల్ గవర్నమెంట్. సో మీరు అన్నట్టు నిజంగానే సీరియస్ యాక్షన్ ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే చేస్తున్నారు, అయితే అది స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది అనేది అర్థమవుతుంది. ముఖ్యంగా ఎడ్యుకేట్ చేయాలి. అట్లాగే దీన్ని బేస్ చేసుకుని ఇంకొక లెసన్ ఏంటంటే, ఎవరంటే వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోకుండా ఉండడం, నమ్మి వెళ్ళిపోకుండా ఉండడం అనేది చేయాలి. అంటే అట్మోస్ట్ ఇంపార్టెంట్ సెక్యూరిటీకి ఇవ్వాలి, కంఫర్ట్ కంటే కూడా. ఎందుకంటే ఇప్పుడు టికెట్లు లేనప్పుడు ఏమవుతుంది, మనం టీటీని నమ్ముతాం కదా, అలా తీసుకొని నమ్మి వెళ్ళి కూర్చుంటాము. అది మేజర్ సమస్య. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.